ఆవిర్భావ విజయోత్సవ సభగా చెప్తున్నారు. ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తున్నారు జరిగినటువంటి సభ కనుక ఎట్లా చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా గత 11 ఆవిర్భావ సభలకి ఇది 12వ ఆవిర్భావ సభకి చాలా మార్పు చూడబోతా ఉన్నారు. గతంలో జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు 11 ఆవిర్భావ సభలు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభ ఒక విజయోత్సవ సభగా చేసుకోవడానికి కారణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తన పదవికి త్యాగం చేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయి సర్వనాశనం అయిపోతుందనేటువంటి ఉద్దేశంతో అటు బీజేపీ నాయకత్వంతో కానీ ఇటు తెలుగుదేశం పార్టీతో కానీ మాట్లాడి జనసేన పార్టీ శ్రేణులందరినీ ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాడవడానికి ముఖ్య కారకుడు మా ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఉద్దేశం మా అందరిది. అదే ప్రజలు కూడా దాన్ని ఒప్పుకున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, మోడీ గారు కూడా స్వాగతించారు ఈ మాట. చూడండి, మచిలీపట్నం ఆవిర్భావ సభ చూడండి, అశేషమైనటువంటి జనం రావడం జరిగింది. ఈరోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ చాలా ఇది మొన్నటి వరకు కేవలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకున్న తర్వాత ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుమారు 4,500 కోట్లు నిధులు రాబట్టుకుని 30,000 పైచలకు పనులు చేపట్టడం, తద్వారా పల్లెల్లో ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు ప్రజలు ఆయన్ని పూర్తిగా విశ్వసించడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం అనేటువంటిదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశానికి ఒక దిశ చూపెట్టగలిగేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాని గురించి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి కానీ లీడర్కి కానీ ఈ వేదిక ద్వారా పంపించేటువంటి సంకేతాలు పార్టీ బలోపేతం ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి? ఖచ్చితంగా రేపు మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభ జరిగిన తర్వాత ఖచ్చితంగా గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం కానీ, ఇప్పటి వరకు కొన్ని కమిటీలకే పరిమితమై పనిచేస్తూ వచ్చాం. కాకపోతే ఈ ఆవిర్భావ సభ తర్వాత, ఎందుకంటే యాక్చువల్గా ప్లేనరీ జరుపుకోవాలి, యాక్చువల్గా 3 రోజులు ప్లేనరీ జరపాలని నిర్ణయించుకోవటం, తద్వారా ఇంకా కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈరోజు 12వ ఆవిర్భావ సభ ఒక రోజుకే పరిమితం చేసుకోవడం జరిగింది. రాబోయే ఆవిర్భావ లోపలనే మేమందరూ కూడా ఒక పక్క మహిళా కమిటీలు వేసుకోవాలి, యువత కమిటీలు వేయాలి, ట్రేడ్ యూనియన్ కమిటీలు వేయాలి, ఈరోజు రైతు కమిటీలు వేయాలి, ఇలా గ్రామ కమిటీలు అన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేసుకుని రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ప్లేనరీ జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉంది జనసేన.